1,00,000 కోట్ల కాళేశ్వరం కథలు రాసినందుకు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమాయా అని ప్రశ్నించినందుకు, రుణమాఫీ ఇంకెన్నడని అడిగినందుకు, సర్కార్ కొలువులేవని నిలదీసినందుకు, పోడు పట్టాల గురించి మాట్లాడినందుకు, రైతుల తిప్పలు చూపించినందుకు, గరీబుల కోసం రాసినందుకు అప్పట్లా మన V6 ఛానల్ ను బ్యాన్ చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. అంటే బయటోడు బెల్లమైండు, భజన చేసేటోడు అల్లమైండు, ప్రశ్నించేటోడు పగోడైండు అన్నట్టు. చల్ మా తరపున మాట్లాడే ఛానల్ ను బ్యాన్ చేసుడైందని ఎలక్షన్ లా ఆ పార్టీ సంగతి చూసిండ్రు తెలంగాణ పబ్లిక్. ఆడికి చాలదని ఇప్పుడు కూడా ఇంకో బదనం మోపవతే అందరు ఆర్పారసుకునే కథ అయింది. కేటీఆర్ ఒక పెద్ద తుగ్లకు, కేసీఆర్ కన్నా పెద్ద తుగ్లకు. వివేక్ సార్ గంత పెద్ద మాట అన్నాడు ఏంది అని అనుకుంటున్నారా? ముచ్చట తెలిస్తే మీరు కూడా గిట్లనే అంటారేమో. బెంగళూరులో ఏదో స్కామ్ జరిగితే అందుకెళ్ళి కొంత పైకం హైదరాబాద్కి వచ్చినాయట. V6 బిజినెస్ సొల్యూషన్ అనే కంపెనీకి ముట్టినాయట. అసలు ఆ కంపెనీ ఏంది, ఏడుంది, దాని ఓనర్ ఎవరో తెలుసుకోకుండానే మన V6 ఛానల్ మీద బట్టగాల్చి మీదేసిండు రామన్న. చెల్ గిదేం తరికని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ ఖండించిండు. V6 బిజినెస్ సొల్యూషన్స్ ఆశా రాణి అండ్ జిజ్ఞాస గుగ్లాని వీళ్ళిద్దరూ ఈ కంపెనీని స్థాపించారు. అది కూడా బెంగళూరులో. నాకు V6 బిజినెస్ సొల్యూషన్స్ కి ఏం వాస్తలేదు. అంతేకాదు కేటీఆర్ గారికి సవాల్ కూడా ఇసిరిండు. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాను, నిజంగానే నువ్వు ఏదైతే నా మీద ఆరోపణలు చేసినావు నిరూపించు, ఏదంటే దేనికన్నా సిద్ధంగా ఉన్నాను నేను. వివేక్ సార్ ఫామ్ హౌస్ మీద కూడా ఏదేదో మాట్లాడే కదా, మళ్ళొక పరి కులం కుల్లా చెప్పిండు అంత రూల్స్ ప్రకారమే ఉందని. అక్కడ FTL ఏదైతే ఉందో FTL నుంచి 30 మీటర్స్ వరకు బఫర్ జోన్ ఉంటుంది. ఆ బఫర్ జోన్ తర్వాత నేను కట్టడం జరిగింది. ఎక్కడ కూడా నేను వయలేట్ చేయలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు యూట్యూబ్ ఛానల్ కోనర్ అయినాక గాలి వార్తలు, గాయి గత్తెర వార్తలు, పబ్లిక్ నాగం పట్టించే వార్తలు కల్కట్ అడ్రస్ అయినట్టే పో.